హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. బాగా వేగనివ్వాలి. అసలు పచ్చి ఉండకూడదు తాలింపులో. మనం ఎప్పుడైతే బాగా వేగనిస్తామో తాలింపు అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రైలేంటి ఏమైనా సరే. ఎండుమిరపకాయ కూడా వేసి బాగా కలుపుకొని ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. తర్వాత అందులో దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. చక్రాల కింద కోసుకున్నాము, అలా కోసుకుని వాటిని కూడా వేసుకుని తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేయాలన్నమాట, మనకి సరిపడినంత. ఇందులో కారం వేయము ఎందుకంటే ఎండుమిరపకాయ వేసాం కదా, కాబట్టి కారం అవసరం లేదు. వేసుకున్న తర్వాత బాగా మగ్గించిన తర్వాత అందులో కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత అది కూడా మగ్గనివ్వాలి. మనకి దొండకాయ పూర్తిగా మగ్గిపోవాలి, అంటే అది పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉంటే తినలేము, బాగోదు. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా మగ్గనిచ్చామంటే చక్కగా మగ్గిపోతుంది దొండకాయ ముక్కలన్నీ. తర్వాత పైన కొబ్బరి తురుము వేసుకుని అది కూడా మగ్గనిచ్చాక మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఈరోజు మధ్యాహ్నం మా లంచ్లో అదే అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలా మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చి ఫైనల్గా అలా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.